కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ పార్టీ నాయకులతో పాటు సొంత ఇంట్లో సొంత మనుషుల మీద అలాగే హీరోయిన్ల మీద ఇలా రకరకాల ట్యాపింగ్లు చేయించుకుంటూ వస్తున్నారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలకు కోపాన్ని తెప్పించాయి. వాళ్ళ దాడికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి ఆయన వ్యాఖ్యల వెనుక నిజంగా ఆధారాలు ఉన్నాయా, కేవలం ఆరోపణలు మాత్రమేనా? అందరికీ నమస్కారం అండి. అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాలు అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టరీతిన మాట్లాడిన సందర్భం మనం అందరం చూసాం. ప్రభాకర్ రావు గారని లేకపోతే ఇంకోటని రకరకాలుగా చాలామంది మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఇట్లా నిర్దాక్షిణ్యంగా ట్యాపింగ్లు చేశారని చెప్పేసి ఇక్కడ కూడా మన దగ్గర చర్చ వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, అసలు అట్లా ఉండదు. అంటే అధికారికంగా అది సీఎం గారికి ఉండే నిఘా సంస్థలు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి తప్ప ప్రత్యేకంగా అట్లా ఉండవు అని చెప్పేసి కూడా నేను చెప్పాను. చెప్పినా సరే ఎదురుదాడి చేయడము కాంగ్రెస్ నైజం కాబట్టి ఎదురుదాడి చేయడము చేస్తూ వచ్చారు. సరే మిగతా పార్టీలకు కానీ మిగతా జనానికి కానీ నమ్మించడానికి చాలా 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 ప్రయత్నం చేశారు. దాంట్లో కొంత వాళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే మొన్న సడన్గా ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ట్యాపింగ్ అనేది సాధారణమే కదా, దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏముంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. ఏందబ్బా ఇంత సడన్గా యూటర్న్ తీసుకున్నాడు అంటే, నిన్నటిదాకా చాలా అగ్రెసివ్గా మాట్లాడిన వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పుడు సడన్గా సాధారణమే అని చెప్పేసి మాట్లాడడం ఏంది అని చెప్పేసి నేను అనుకున్నా. తీరా చూస్తే దీని వెనక ఒక పెద్ద అంటే ఈ వ్యాఖ్యలు బయటకు రావడానికి రేవంత్ రెడ్డి గారి నోటి నుండి చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఏందది? అంతకుముందు జరిగిన ట్యాపింగ్ విషయము అంత అనధికారికము లేకపోతే నేరము, ఒక క్రిమినల్ చర్య, అది ఇది అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే, ఫోన్ ట్యాపింగ్ మీద మా దగ్గరనే జరిగింది అని చెప్పేసి నేను అంగీకరిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకొని దానికి ముందే ఒక పని ఏం చేసిండనంటే, ఇది గవర్నమెంట్లో సాధారణమే అని చెప్పేసి ఇట్లా అల్లుకు రావడానికి ప్రయత్నం చేశారు. అసలు ఇంకా దీని వెనక ఒక పెద్ద బయటకు రావడానికి అదే వచ్చిన సంగతులన్నీ మనం తెలుసుకుంటే, ఇది ఒక అతను నాకు తెలిసి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయటకు తీశాడు. జిఎస్ వాసు గారు అని చెప్పేసి సౌత్ ఫస్ట్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ పత్రిక వెబ్సైట్ నడుపుతారు వాడు. ఆయన ఈ విషయాలన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ జరుగుతూ ఉంది, ప్రభుత్వం అధికారికంగా ట్యాపింగ్ చేస్తూ ఉంది, ఎవరికీ తెలియకుండా సొంత మంత్రుల మీదనే, సొంత ఎమ్మెల్యేల మీదనే, సొంత క్యాడర్ మీదనే చేస్తూ వస్తుంది అని చెప్పేసి అంతకుముందు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. విషయం చెప్పినా పెద్దగా ఎవరంతా దాని మీద రెస్పాండ్ కాలేదు. కానీ అధికారికంగా ఆధారాలతో సహా ఆ జిఎస్ వాసు గారు చాలా వివరంగా ఆయన వెబ్సైట్లో రాశారు. ఎవరి ఫోను ఎట్లా ట్యాపింగ్ జరుగుతుంది, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుకుంటున్నారు అంటే, స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరూ మాట్లాడుతున్న మాటలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారు దగ్గరికి వచ్చినాయి, తన దగ్గరికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబుని పంపించారు ఎవరి దగ్గరికి దూతగా. వాళ్ళిద్దరూ మన గవర్నమెంట్ మీద లేదా నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, సో పొయ్యి ఒకసారి మాట్లాడమని చెప్పేసి శ్రీధర్ బాబు గారికి చెప్తే, శ్రీధర్ బాబు గారు పొయ్యి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి, అయితే అవును మాట్లాడుకున్నాం, ఒక గంట సేపు మాట్లాడుకున్న మాట వాస్తవమే, అయితే మేము మాట్లాడుకున్న విషయం నీకెట్లా తెలిసింది అని అంటే, నాకు కాదు సీఎం గారికి తెలిసింది. సీఎం గారికి ఎట్లా తెలిసింది? ఫోన్ ట్యాప్ చేస్తున్నారా మరి అని చెప్పేసి వెంకరెడ్డి గారు అన్నారు. వెంకరెడ్డి గారు అంటే, ఆ విషయాలని కాదు మీకు చెప్పమన్నారు, ఇట్లా మాట్లాడొద్దని చెప్పమన్నారు అని చెప్పేసి అంటే, లేదు మా ఫోన్ ట్యాప్ అవుతుంది, ఆయనతో మాట్లాడాల్సిందే అని వెంకరెడ్డి గారు అన్నారు. సరే పా అని చెప్పేసి అన్నారు. అనగానే ఈ ఇంతలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. అన్న మన ఇద్దరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఇట్లా సంగతి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఫలానా వ్యక్తి వచ్చారు, మంత్రి వచ్చారు అని చెప్పి నేను సీఎం గారి దగ్గరికి పోతున్నానని చెప్పేసి అని ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ గారు ఇద్దరు తన దగ్గరికి పోయారు. పోగానే విషయం మాట్లాడారు, ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడేటప్పటికనంటే అసలు మా ఫోన్ ట్యాప్
చేశారా మీరు అనే ప్రశ్న కోమటిరెడ్డి గారు వేశారు. అంటే ఆ విషయాలు అవన్నీ గవర్నమెంట్ అదంతా చూసుకుంటది, కానీ ఒక సీఎంగా నా కుర్చీ కిందికి ఎవరు నీళ్ళు తీసుకొస్తున్నారు, ఎవరు ఏంటి అని చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడి ఇది చేసిన. అయినా వెంకన్న నీకెందుకు, నీకేం అవసరం, మన ఉత్తమ్ కుమార్ రెడ్డితో దోస్తాను నీకెందుకు, నీకేం చేసేది, గవర్నమెంట్లో ఏ పని ఉన్నా నేను చేస్తాను, నాకు చెప్పు, ఎందుకు ఆయనతో దోస్తీ చేయడం, దోస్తీ కట్టడం ఎందుకు అని చెప్పేసి చాలా క్లియర్ గా మాట్లాడిన సందర్భం అంట ఇది. నేను అల్లుతున్న మాట అంటే ఎవరు చెప్పారు, బీఆర్ఎస్ నాయకులకు ఎలా తెలిసింది, మేము చెప్పడం కాదు. జిఎస్ వాసు గారు ఆయన వ్యాసం రాసినారు దాని మీద, ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడారు. ఇది ఎప్పుడు జరిగింది, వీళ్ళు గంట ఎప్పుడు మాట్లాడుకున్నారు అంటే ఒకరోజు రాత్రి 12 గంటలకు, అంటే బెడ్రూమ్, ఈయన బెడ్రూమ్ లో ఉన్నాడు, ఆయన బెడ్రూమ్ లో ఉన్నాడు, పడుకునే సమయంలో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఈ సమయాన్ని వాళ్ళు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి ఈ ఇద్దరిదే కాదు, జర్నలిస్ట్ది కూడా చేశారు. ఆయన కథనం ప్రకారం జర్నలిస్టులు చేశారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దొంతి మాధవరెడ్డి, నర్సంపేట అనుకుంటా ఏదో అంటే ఒక ఈ పాత రెడ్డి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు, అదేవిధంగా జర్నలిస్టులు. ఒక జర్నలిస్ట్కి అయితే మొన్న ఢిల్లీలో కలిసినప్పుడు అంట ఒక జర్నలిస్ట్ డైరెక్ట్ అడిగిండు రేవంత్ రెడ్డి గారు, ఏమైనా నువ్వు ఊరికే హరీష్ రావుతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అని అంటే ఆయన షాక్ అయిందంట. నేను మాట్లాడిన విషయం మీకెట తెలుసా అని అన్నాడంట. నాకు అట్లా తెలుస్తాయి అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట. ఎవరు, రేవంత్ రెడ్డి గారు. అదే అనగానే మొన్న ప్రెస్ మీట్ లో కూడా మా హరీష్ రావు గారు అన్నారు ఈ విషయం, అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనడానికి ఇదొక పక్కా నిదర్శనం, సాక్ష్యం అని చెప్పేసి తను మాట్లాడారు. అయినా ఈ వ్యవహారాలన్నిటినీ కూడా ట్యాపింగ్ 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 అని చెప్పి అదేదో ఒక సామెత ఉంటుంది, జ్యోతిష్ అని చెప్పిన బల్లి కుడిలో పడి చచ్చింది అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, ఆ టైప్ లో ట్యాపింగ్ చేసి గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు ఇక దాని మీద నానా రాద్ధాంతం చేసేసింది, లేకపోతే ఇంకోటి మాట్లాడాను. ఈ రోజు వాళ్లే స్వయంగా చేసేటప్పటికీ ఆ విషయాలు బయటకు వస్తే దాన్ని సర్దుకోవడానికి ఇది సాధారణంగా అని చెప్పేసి జనరలైజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది పద్ధతి కాదు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో జిఎస్ వాసు గారు, ఆయన రాసిన వ్యాసం ఆధారంగానే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడా, లేకపోతే ఇంకెవరైనా ఆధారాలు ఉన్నాయా అంటున్నాను నేను. ఎందుకంటే చాలా మంది హీరోయిన్ల ట్యాపుల్ మై హోమ్ పూజాకి వెళ్ళారని ఇవన్నీ కూడా నేను చెప్పనా. నేను ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన డీటెయిల్ ప్రెస్ మీట్ నేను వినలేదు. నేను జిఎస్ వాసు గారి వ్యాసాన్ని మాత్రమే నేను తీసుకున్నాను, చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఇప్పుడు తను కౌంటర్ చేసిందని అంటే దాని బేస్ తోనే మాట్లాడి ఉంటారులే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక తనకు ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది కౌశిక్ రెడ్డి గారికి అదేంది నేను లోతుల్లో పోదలుచుకోలేదు. నాకు క్లియర్ గా అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు ఎక్కడ ఏంటి పోయినో, మై హోమ్ భుజా పోయినరా లేకపోతే ఇంకోటి పోయినరా నేను ఆరోపణ చేయట్లేదు, నేను అటు పోవట్లేదు. నేనేమంటున్నానంటే ట్యాపింగ్ అనేది నేరమైనప్పుడు మీరెందుకు చేసిండ్రు అనేదే ప్రశ్న. ట్యాపింగ్ అనేది పూర్తి విచారణతోని సిట్ తోని చేయిస్తున్నప్పుడు మీరెందుకు చేసిండ్రు అనేదే ప్రశ్న. ఇప్పుడు చేస్తున్న దానికి ఒకవేళ అబద్ధం అనుకోండి, నిజమే ఇవన్నీ అబద్ధాలు, రేవంత్ రెడ్డి గారు చెయ్యట్లేదు, ట్యాపింగే లేదు, ఏం లేదు, మరి ఆ వెబ్సైట్ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు దాదాపు 36 అవర్స్ అవుతుంది అది వచ్చి, అది ప్రింట్ అయ్యి కూడా పబ్లిష్ అయ్యి ప్రజల్లోకి వచ్చేసిన తర్వాత ఒకవేళ అబద్ధపు కథనాన్ని ఎవరు చేసినా, ఏ వెబ్సైట్ వాళ్ళు చేసినా లేదా జర్నలిస్ట్ చేసినా దాని మీద మనం సహజంగా రియాక్ట్ అవుతాం. మరి గవర్నమెంట్ మీద ఇది ఒక ట్యాపింగ్ రూపంలోనే ఒక పెద్ద వ్యాసం రీసెర్చ్ చేసి దాన్ని రాశారని అంటే ఎందుకు చర్యలు తీసుకోవలేదు? ఒకవేళ అబద్ధమే అనుకుందాం అంటే వీళ్ళు చెప్తారు ఖచ్చితంగా అది అబద్ధమే అని. మరి అబద్ధం అంటే మరి ఆయనకు అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆ వెబ్సైట్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళ ప్రశ్నలు, వీళ్ళ సమాధానాలు, వీళ్ళ కథలు, వీళ్ళన్నీ కూడా ఎట్లుంటాయని అంటే నీతులు వేరే వాళ్ళకి కాదు. సారు రూల్స్ పెడతారు కానీ పాటించరు అనేది ఉంటది కదా. సార్ రూల్స్ పెడతారు అంతే కానీ పాటించరు. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ ఇదే మాటలు. ఆయన మొత్తం అబద్ధాలే మేడం, పచ్చి అవాస్తవాలు మాట్లాడడం కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఒక మాట, గంటకో మాట, ఇంకో పూటకో మాట, ఇంకొక మాట, రకరకాలుగా మాట్లాడతారు. సర్లేండి, ఇక మొన్న
సోనియా గాంధీ గారు లేఖ రాసినారు, నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది, లేకపోతే ఇంకో అవార్డు వచ్చింది, నాకు నోబెల్ అవార్డు వచ్చిందని చెప్పేసి అంటే ఆమె రాసిన లేఖకు ఆయన చెప్తున్న మాటలకి అసలు సంబంధమే లేదు. అంత పెద్ద వేదిక మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అంటే అది కూడా ఎంత నిర్భయంగా మాట్లాడుతున్నాడు. అబద్ధాన్ని కూడా నిజం, అదొక కళ మేడం. అంటే అబద్ధాన్ని కూడా నిజం, అది అబద్ధం అని తెలిసి నిజంగా నమ్మించటం కోసం చేసే ఒక పెద్ద ప్రయత్నం ఏదైతే ఉంటుందో చాలా కళ. అంటే ఆయనే చూపిస్తున్నాడు లెటర్, అది మనం స్క్రీన్ షాట్ తీసి చదివితే ఆమె ఏం రాసింది, ఈయన ఏం చెప్తున్నాడు, బీసీ రిజర్వేషన్స్ మీద ఈయనకు పెద్ద కితాబ్ ఇచ్చిందట, అదే పెద్ద ఆస్కారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ని కళ్ళబొల్లి మాటలా, ఇన్ని అవాస్తవాలా, ఇన్ని పచ్చి అబద్ధాలా, ఈ అబద్ధాలు చెప్పి 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 తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయి అనేది మేమైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో రాములు గారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి చాలామంది ఫోన్లు ట్యాపింగ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, కొంతమంది పర్సనల్ వాళ్ళవి కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి తద్వారా రియల్ ఎస్టేట్లోనూ బిజినెస్లోనూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అదే సొంత పార్టీ నాయకుల మీద ఇతర పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తుందని, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, వాళ్ళు కూడా బెదిరిస్తున్నారని రివర్స్లో బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా? ముందుగా అయోటి ప్రేక్షకులకు, పైన మిత్రులకు మీకు నమస్కారం, సార్ కూడా నమస్కారం. ఇది